ఫ్రెండ్స్ ఇదే ఐక్యూ వాళ్ళ Z9 లైట్ 5G మొబైల్ తక్కువ ధరలో దొరికే 5G ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మంచి ప్రాసెసర్తో పాటు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ అని చెప్పేసి వీళ్ళు అంటారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది ఐక్యూ వాళ్ళ Z9 లైట్ 5G మొబైల్. యాక్చువల్లీ వీళ్ళు ఈ లైట్ సిరీస్ని తక్కువ ధరలో తీసుకొస్తూ ఉంటారు. మరి ఇది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్లో ఉంది నా చేతిలో. మరి ఫటాఫట్ దీని సీల్ని బ్రేక్ చేసేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఈ మొబైల్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లోపటి వైపు ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ ఉంది. నెక్స్ట్ వారంటీ కార్డ్ ప్లస్ యూజర్ మాన్యువల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది మంచి విషయం, మనకు తక్కువ ధరలో ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయడం అనేది. 15 వాట్స్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఒక టైప్ సి కేబుల్, సిమ్ ఎజెక్టర్ అయితే ఇక్కడ ఉంది. మరి మొబైల్ చుట్టూ కవర్ ఉంది. ఈ కవర్ని మనం రిమూవ్ చేసినట్లయితే చూడడానికి బాగానే ఉంది మొబైల్ అనేది. బ్యాక్ సైడ్ నుంచి మొబైల్ చూసి స్టైలిష్ కనిపిస్తుంది. ఇక్కడ 50+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ మనకు ప్రైమరీ కెమెరా గురించి మాట్లాడినట్టయితే సోనీ సెన్సార్ని అయితే యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇటు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్స్ ఉన్నాయి. ఇటువైపు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు. ఇందులో 2 సిమ్స్ లేదా ఒక మెమరీ కార్డ్ ఒక సిమ్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హైబ్రిడ్ సిమ్ స్లాట్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు స్పీకర్ గిల్స్ ఉంది. కింద నాయిస్ క్యాన్సిలేషన్, టైప్ సి పోర్ట్, 3.5mm జాక్ ఉంది. నెక్స్ట్ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఇటువైపు ఉన్నాయి. మరి ఒకసారి మొబైల్ని బూట్ చేద్దాం. మరి మొబైల్ వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 180 grams మాత్రమే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు ఇక్కడ ప్లాస్టిక్ని యూజ్ చేశారు. కాకపోతే డిజైన్ మాత్రం ఇక్కడ మీరు చూడొచ్చు బాగానే అనిపిస్తుంది. థిక్నెస్ గురించి మాట్లాడినట్టయితే 8.3mm ఉంటుంది. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనకు వెయిట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే దీనిలో మనకు 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు. మరి దాంతో పోల్చుకున్నట్టయితే ఈ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ కారణంగా. మొబైల్ IP64 రేటింగ్ తోటి వస్తుంది. అంటే మొబైల్ పైన చినుకులు పడ్డా సరే మనకు వాడుకోవచ్చు అన్నట్టు, ఏం కాదు. ఇక మనం మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడినట్టయితే అన్నిట్లలో మనకు ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫీచర్ ఏదైతే ఉంటుందో అది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో కూడా మనకు 6GB+6GB వర్చువల్ ర్యామ్ని ప్రొవైడ్ చేశారు. MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 తోటి వచ్చింది. సో మరి వీళ్ళు చెప్పేది ఏంటి అంటే 3 years పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్, 3 years పాటు మేజర్ అప్డేట్స్ ఉండడం ప్రొవైడ్ చేస్తా అంటున్నారు. బెజిల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ చుట్టువైపులా లేవు కానీ కింద మాత్రం కొంచెం బెజిల్స్ మనకు కనిపిస్తున్నాయి. దీనిలో మనకు LCD డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. అయినా కూడా కలర్స్ బాగానే కనిపించేస్తున్నాయి. నేను ఈ మాట ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఇక్కడ మనకు స్క్రీన్ టు బాడీ రేషియో గురించి మాట్లాడినట్టయితే 89.64% ఉంటుంది. డిఫరెంట్ ర్యామ్ వేరియంట్స్లో దొరుకుతుంది. 4GB ర్యామ్, 128GB, 6GB ర్యామ్, తర్వాత 128GB స్టోరేజ్లలో దొరుకుతుంది. మరి దీని ర్యామ్ టైప్ గురించి మాట్లాడితే LPDDR4X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడితే eMMC 5.1 స్టోరేజ్ టైప్ని అయితే యూజ్ చేశారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది తక్కువ ధరలో దొరికే మొబైల్. సో మరి ఇక్కడ eMMC స్టోరేజ్ కాకుండా UFSC స్టోరేజ్ ఇస్తే బాగుండు, కానీ ఇక్కడ మనకు ప్రైజింగ్ కూడా దృష్టిలో పెట్టుకొని మిగతా అన్ని ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ ప్రాసెసర్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ ఇవ్వడం అనేది మంచి విషయం. ప్లస్ 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. బాక్స్లోనే ఛార్జర్ ఇచ్చారు సార్. దాని కారణంగా మరి వీళ్ళు ఇటువంటి స్టోరేజ్ టైప్ని ఇచ్చుంటారు. మనం కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే కొన్ని శాంపుల్స్ని మీరు చూడండి. ఇక వీడియోస్ వచ్చేసి సో ఇది మనకు బడ్జెట్ ఫోన్ కాబట్టి మనకు 1080p వీడియోస్ని 30 fpsలో రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ క్యామ్లో కూడా అదే చేయొచ్చు. మరి శాంపుల్స్ని చూడండి మీరు. పోర్ట్రేట్లో ఫోటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. నైట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక సెల్ఫీ క్యామ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ కూడా చూడండి. ఇందులో బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.4ని ప్రొవైడ్ చేశారు. వైఫై 5 చూడడానికి కనిపిస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. మొబైల్ ఇది ఫాస్ట్గానే అన్లాక్ చేయగలుగుతుంది. స్క్రీన్ సైజ్ గురించి మాట్లాడితే 6.56 inches స్క్రీన్ ఇది. 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. 840 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. TUV సర్టిఫికేషన్ ఉంటుంది, అంటే లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అన్నట్టు. దాని కారణంగా కళ్ళ మీద మనకు అంత ఎఫెక్ట్ పడదు. నెక్స్ట్ దీనిలో మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది. 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేశారు కాబట్టి దీనిలో మనము ఈ 15 watt ఛార్జర్ యూజ్ చేస్తే 1 to 50% యూజ్ చేశారు. దాన్ని 55 minutes వరకు టైం తీసుకుంటుంది ఛార్జ్ చేయడానికి. దీని ఆడియో గురించి మాట్లాడితే ఆడియో కూడా మనకు లౌడ్గా వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఆడియో బూస్టర్, అంటే డైనమిక్ ఆడియో బూస్టర్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనకు 150 వరకు మ్యాక్స్ వాల్యూమ్ ఇది వెళ్ళుద్ది. మీకు ఏదైనా కొంచెం తక్కువ సౌండ్ వినిపించే వీడియోలు మనం అవన్నీ చూసేటప్పుడు మనకు క్లియర్గా వినిపిస్తాయి అన్నట్టు. అంటే మనం దీనిలో చూసే కంటెంట్ అనేది చాలా క్లియర్ కనబడడానికి ఈ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో దాని గురించి మాట్లాడినట్టయితే, దీని కలర్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకి ఇప్పుడు నా దగ్గర అక్వా ఫ్లో కలర్ ఉంది చూసారా, అలానే మనకు మోచా బ్రౌన్ అని చెప్పేసి కూడా డిఫరెంట్ కలర్స్లలో ఈ మొబైల్ అనేది దొరుకుద్ది. ఫంటా చాయిస్ 14 ప్రొవైడ్ చేశారు కాబట్టి దీనిలో మనకు హైడ్ ఫోటోస్ లాంటి ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మన ఫోటోస్ని మనం ఎవరికి కనిపించకుండా దాచిపెట్టుకోవడానికి స్ప్లిట్ స్క్రీన్ లాంటి ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసేసారు కదా ఐక్యూ Z9 లైట్కి సంబంధించిన అన్బాక్సింగ్. మరి
5G మొబైల్ యొక్క డిజైన్ అనేది బాగుంది. ముందటైతే ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు కానీ మరి ప్రైజింగ్ నాకు తెలిసి 15,000 లోపే ఉంటుంది. 12, 13 ఏ ప్రైజింగ్లో ఉంటుందో చూడాలి. కానీ మీరైతే కింద కామెంట్లో గెస్ చేయండి ఏ ప్రైజింగ్లో దీన్ని తీసుకొస్తారనేది. ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి అయితే ఇంకా ప్రైజింగ్ అయితే రివీల్ అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్టయితే మంచి ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ బ్యాకప్ పరంగా బాగానే ఉంది. ప్లస్ డిజైన్ కూడా నాకు బాగానే అనిపించింది. కెమెరా పర్ఫార్మెన్స్ కూడా ప్రైస్కి తగ్గట్టు బాగానే ఉంది. మొత్తానికి ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మరి మీకు IQ Z9 Lite 5G మొబైల్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.